హాయ్ అండి, ఈరోజు మేము షాపింగ్కి వెళ్ళాం కదా. నా కోసం నా పుట్టినరోజు కోసం బట్టలు అయితే తీసుకొని వచ్చేసేద్దాం. ఇది అన్నది ఇది వచ్చేసి ఇది నీదే కరెక్ట్గా. ఇప్పుడు మా అన్నది వచ్చేసి నెక్స్ట్ నాదే, నా బట్టలే. ఈ ప్యాంట్ కూడా నాదే. నైట్ ప్యాంట్లు కరెక్ట్గా చలికి బాగుంటాయి. నైట్ ప్యాంట్లు తీసుకోండి. ఇది మా చిట్టి. ఇది టీ షర్ట్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పిక్చర్ వచ్చి ఇట్లా ఉంటుంది. బ్యాక్ సైడ్ పోతాముంది. చూపించానులే. ఈ షర్ట్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, 350. సరే బెట్ట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇక్కడైతే కొన్ని షాపింగ్ అయితే చేసుకొచ్చా. ఎండ చలి చంపేస్తుంది బెంగళూరులో. కొన్ని షాపింగ్ చేసుకొచ్చినాము. మొన్న తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ తీసుకొచ్చినాము. ఇది చెప్పాను కదా, లెగ్గిన్స్లు అయితే ఆఫర్ ఉన్నాయి. అక్కడ కొత్తగా తీశారు షాప్ని. సో అందుకోసం అయితే ఇలా ఆఫర్ కింద అయితే ఒక 4 పీసులు తీసుకున్నా. ఈ 4 పీసులు వచ్చేసి 500 అండి. బాగున్నాయి, క్వాలిటీ కూడా. డైలీ వేర్కి వేసుకోవచ్చు, వేయడానికి వేరే కూడా వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను వేసుకున్న ప్యాంట్ కూడా అదే, చాలా బాగుంది. సో అందుకోసం మళ్ళీ ఇవి తీసుకొచ్చుకున్నా. తర్వాత ఇంకోటి ఈ డ్రెస్ అయితే కూడా తీసుకున్నా. బాగుందా చిట్టి? ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. ఇది వచ్చేసి చాలా తక్కువ ప్రైజు. ఇదైతే 200. తర్వాత ఈ లెగిన్స్ ప్యాంట్ వచ్చేసి ఇది సపరేట్ ప్రైస్ అనమాట. సో అవి ఆఫర్ కింద వచ్చినాయి, ఆఫర్ కింద తీసుకున్నాను. వీటైతే సపరేట్ సింగిల్ పీస్ తీసుకున్నా, ఎందుకంటే ఆఫర్లో మనకి ఆ కలర్ సిగ్గలేదు. సో అందుకోసం అయితే ఎల్లో కలర్ ప్యాంట్ మనకి దీనికైతే ఫిక్స్ రేట్ అనమాట. దీనికైతే ఆఫర్ లేదు. ఇవి వచ్చి మా హర్షకి 2 షర్ట్లు. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, బాగున్నాయి షాప్లో షర్ట్లు అయితే. నాకైతే ఇంతకు ముందు పోయిన దానికంటే ఇప్పుడు ఇంకా చాలా బాగా నచ్చినాయి బట్టలు. ఇంతకు ముందు పోయినప్పుడు ఆఫర్ ఉన్నాయి, చాలా ఎక్కువ క్రౌడ్ అయింది, చాలా ఎక్కువ బట్టలు ఎట్లంటే అట్లా ఉన్నాయి. ఆ రోజు అయితే తక్కువ ఉంది, బట్టలు స్టాక్ తక్కువ ఉంది. ఇప్పుడైతే అబ్బబ్బబ్బబ్బా, నిజంగా షాప్ పోవడానికి భయం వేస్తుంది నాకు. పోయినప్పుడల్లా ఏదో ఒకటి నచ్చేస్తుంది, అనవసరంగా డబ్బులు నాకే పెద్ద బొక్క అయిపోతున్నాయి. ఇవైతే మా చిట్టిగాడు తీసుకున్నాడు ఊరికి వెళ్ళడానికి. 2 ప్యాంట్లు. ఇవి ఇంట్లో నైట్ వేసుకోవడానికి, చలికి ఫుల్గా ఉంటే బాగుంటుంది అనేసి షార్ట్స్ లేకుండా బాగున్నాయి, చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే 250 ఒక్కొక్కటి 250, 350, 500. 2 కలిసి 500. చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. ఇంకా ఈ టీ షర్ట్ కూడా సో ఇంత అయితే తీసుకున్నాము. ఇంకా మొన్న తీసుకొచ్చాం కానీ మా షర్ట్ అవి అయితే నేను వీడియోలో చూపించలేదు, నాకు అంత ఓపిక లేదు, టైం 2 లేవు. సో ఈరోజు అయితే ఇవి తీసుకొచ్చినాము. ఇంకా నాకు సరే ఏమైంది మొన్న తీసుకొచ్చినట్టువే. ఇది వచ్చేసి నేను మొన్న తీసుకున్న చీర, అంటే మొన్న తీసుకొచ్చింది గ్రీన్ కలర్ అంచు పింక్ శారీ అనమాట. మొన్న పెట్టింది లైట్ పింక్. ఆ చీర ఏమైందంటే డ్యామేజ్ వచ్చింది. సో దానివల్ల నేను మళ్ళీ ఆ చీరని రిటర్న్ చేసేసి మళ్ళీ ఇంకో చీర అయితే తీసుకున్నాను. అది ఇదేనండి. సో దీనికి నాకు డబ్బులు అయితే కొంచెం పెరిగినాయి. అది 1850, ఇది 2300 అనమాట. ఈ చీర 2300 ఈసారి. ఇంకా ఈ చీర తీసుకున్న వేళ విశేషం ఏందో నాకు తెలియదు, కానీ మొత్తం డబ్బులు సంకనాగినట్టు చాలా లాస్ అయిపోతుంది నాకు. ఈ చీర తీసుకున్నాను ఇంకా అన్ని నష్టాలే. తర్వాత దీనికి ఫాల్ తీసుకొద్దామని ఇందాక పోయినా, దీనికి చీర అంటే బ్లౌజ్ కుట్టించడానికి నాకు టైం లేదు. ఫాల్ తీసుకున్నా. ఫాల్ పీకో చేపిద్దాం అనుకుంటే జిగ్జాగ్ 200 అడిగారు. సో నా దగ్గర మిషన్ ఉంది, నేనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చని గమ్మని తీసుకొచ్చేసిన. సో దీంట్లో బ్లౌజ్ అయితే అట్లా ఇంకా తీలా నెక్స్ట్ టైం కుట్టించుకుందాము, లేదా నాకు టైంలో నేనే కుట్టుకుందామని ఇంటికి తీసుకొచ్చేసిన. చాలా అమౌంట్ అండి అసలు బెంగళూరులో. ఇంకా ఇక్కడ ఒక బ్లౌజ్ అయితే నేను తీసుకున్నాను ప్రజెంట్, రేపు ఒక్కరోజు కట్టుకోవడానికి. చూసారు కదా, ఈ బ్లౌజ్ వచ్చేసి 825 రూపాయలు అనమాట. 825 ఫిక్స్ అంటే ఫిక్స్. క్వాలిటీ అయితే అస్సలు నెక్స్ట్ లెవెల్. నువ్వు ఒక సుమారుగా 6-7 ఏళ్ళు వేసినా కూడా, 6-7 సంవత్సరాలు వేసినా కూడా చిరిగిపోతే చెక్కు చెదరదు, అంత పర్ఫెక్ట్గా క్వాలిటీ అయితే ఉంది. సో అందుకోసమే ఇంత డబ్బులు పెట్టాను నేను, లేకపోతే పెట్టాను నేను. సామాన్యంగా నేను కాస్ట్ ఎక్కువ పెట్టాను అంటే అది ఎంతో బాగా నచ్చిండాలి, అది క్వాలిటీ బాగుండాలి, అప్పుడే పెడతా. లేకపోతే నేను ఎక్కువ కాస్ట్ పెట్టాను చాలా వరకు బట్టలకి. ఇదనమాట. ఇంకా ఏ వర్ష
ఇవి మొన్న హర్షాకి తీసుకొచ్చినాము ప్యాంట్లు. ఇది కూడా హర్షకే. సరే సామి లగేజ్ ప్యాంట్లు ఇవి కలర్ సేమ్ తీసుకున్నట్టు ఉండదు. ఇప్పుడు 4 కలర్స్ తీసుకొచ్చిన, మొన్న కూడా 4 కలర్స్ తీసుకొచ్చిన. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. నాకు కావాల్సిన కలర్ లగేజ్ చిక్కలేదు. అక్కడ ఏం చేస్తావు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో కావాల్సిన కలర్ చిక్కలేదు. సో ఇవైతే నేను ఒక 1000 రూపీస్కి తీసుకున్నాను. 1000 రూపీస్కి 500కి 4 పీసెస్ వస్తాయి. ఇంకా నేను 1000 రూపీస్కి 8 పీసెస్ అయితే వచ్చినాయి అని తీసుకున్నా. 8 పీసు తర్వాత ఇది ఒకటి సపరేట్గా తీసుకున్నా. 9 పీసెస్ 9 లగేజ్ అయితే తీసుకున్నా. ఇంకా ఇంతే, ఇంకా బుర్ర పని చేయట్లేదు. వీడియోస్ అంతా ఫుల్ స్టోరేజ్ అట్లా నిండిపోయింది. వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం లేదు. ఈ బట్టలు ఏంటో నా పని ఏంటో నాకు అస్సలు కొంచెం కూడా టైం ఉండట్లేదు. సో ప్రతి ఒక్కరు మన వీడియోస్కి సపోర్ట్ చేసి లైక్ చేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. టైం లేకుండా పోతుంది నాకు. అపార్ట్మెంట్లో వర్క్ నుంచినే మైండ్ సగం ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఎక్కువ బిజీ బిజీ బిజీ. అక్కడి నుంచి ఇంటికి వచ్చేపాటికే ఫుల్ టైర్డ్ అయిపోతున్నా. సో ఆ టైర్డ్ అయిపోతున్నా కాబట్టి ఇంకా నేను ఇంట్లో పేషెన్సీ ఉండట్లేదు. నాకు ఏదైనా పని చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. హర్షబాబు కొంచెం ఇవన్నీ ఎత్తిపెట్టి నాకు అంత ఓపిక లేదు ప్లీజ్. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సో ఈ బట్టలకంతా నిజంగా ఒక్కొక్కసారి షాపింగ్కి ఎందుకు పోయినా రా అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వెళ్ళామనుకో, దేనికొని వెళ్ళామనుకో ఏదో అయిపోతుంది. టోటల్ మనకి 9000 అయితే అయినాయి బట్టలు. టోటల్ 9000 అయితే అయింది మాకు బిల్లు. ఈ బట్టలకి, మొన్న తీసుకొచ్చిన బట్టలకి, ఈ బట్టలకి అన్నిటికీ 9000 అయితే అయింది. అమ్మో నిజంగా 2 సార్లు పోయినందుకు 9000 అయినాయి. ఇంకా గ్యాస్ స్టవ్ తీసుకొచ్చిన, ఓవెన్ తీసుకొచ్చిన, ఈ నెలంతా అయితే అబ్బబ్బబ్బ యాలు చెప్తావాలి నిజంగా. తుక్కు ఎలా చేతిలోకి వచ్చిందో అలాగా మొత్తానికి ఎగిరిపోయింది. ఆల్మోస్ట్ జిస్టి మొత్తానికి ఫుల్ ఎవరికంటే పడ్డాయి తెలియదు కానీ జిస్టి మామూలుగా లేదు. జిస్టి ఎక్కువ పడింది మాకే. వచ్చిన డబ్బులు అస్సలు మిగలట్లేదు. చాలా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. సో ఇంకొకసారి షాపింగ్కి పోకూడదని ఫిక్స్ అయిపోతున్నాను నేనైతే. ఓకే అండి, తలనొప్పిస్తుంది. బాయ్.